మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులైతేంది, కాంగ్రెస్ కౌన్సిలర్లు అయితేంది, మరి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే నియోజకవర్గానికి వచ్చినటువంటి అభివృద్ధి నిధులను కూడా ఖర్చు పెట్టకుండా వెనక్కు పంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ నాయకులది. కానీ వేల కోట్లు తీసుకొచ్చి మరి సూర్యాపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన చరిత్ర జగదీష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడు సార్ల 2014 నుంచి 3 సార్ల సూర్యాపేట పట్టణ ప్రజల భాగస్వామ్యం ఈ జగదీష్ రెడ్డి గారి గెలుపులో అధికంగా ఉందని, మీరు పట్టణ ప్రజల మీద, పట్టణం మీద కక్ష పెట్టదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు ఓట్లు వేయలేదు పట్టణ ప్రజలు, ఎలాగైనా పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పేసి మీరు కంకణం కట్టుకురని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బయట వీధులలో ఏ విధంగా అయితే రౌడీలాగా ప్రవర్తిస్తున్నారో కౌన్సిల్ హాల్లో కూడా రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా పట్టణ ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2014కు ముందు సూర్యాపేట పట్టణం ఎట్లుంది, 2014 తర్వాత సూర్యాపేట పట్టణం ఎట్లున్నది అనేది మరి గతంలో ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకైతేంది, ఇక్కడ ఉన్న వాళ్ళకైతేంది, మరి ప్రముఖులకైతేంది అందరికీ కూడా తెలుసు. 2014 ఎట్లుండే, ఇరికిరికి రోడ్లుండే, అదేవిధంగా బురదమయమైనటువంటి రోడ్లుండే, మరి సద్దల చెరువు కట్ట చూసుకుంటే మొత్తం అరాచకాలు ఉంటుండే, ఇన్ని విధాలుగా ఉంటుండే. కానీ మరి ఈరోజు జగదీష్ రెడ్డి గారు వచ్చినాక పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి రోడ్లు వెడల్పు చేస్తే కూడా మీరు అక్కసు కలుపుతూ, రోడ్లు వెడల్పు చేసింది జగదీష్ రెడ్డి గారు సొంతానికి కాదు, పట్టణ ప్రజల సౌకర్యం కోసం. సూర్యాపేట పట్టణంలో బొడ్రా ఎక్కడ ఉండే, పాత పట్టణంలో ఉండే, మరి అదే మెయిన్ రోడ్డు ఉండే. ఆ మెయిన్ రోడ్డు ఇరుకైపోయి ప్రజల అసౌకర్యానికి గురై అక్కడ ట్రాఫిక్ జామ్ అయి మార్కెట్ మొత్తం, రియల్ ఎస్టేట్ మొత్తం ఇటువైపు వచ్చి అటువైపు ప్రజలు మొత్తం నష్టపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రోడ్లు వెడల్పు చేయడం వల్ల సగం సూర్యాపేట కుంటల్లో, అసలు కొనని భూములు కూడా కుంటల్లో 10,000, 20,000 ఉన్న భూములు ఈరోజు గజం 10,000, 20,000 అయింది. స్లమ్ ఏరియాలు మొత్తం అభివృద్ధి చెందినాయంటే ఆ ఘనత జగదీష్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. వేల కోట్ల నిధులు, ఏదో 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినామని ఏదో 3,000 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ చేయడం. అరే మీ ఇక్కడి నుంచి పోయిన నిధులు ఏదో తీసుకురండి, మరి ఇక్కడి నుంచి వాపసు తీసుకుపోయిన నిధుల సంగతి ఏందో చెప్పండి ఫస్ట్. అంతేగాని 3 కోట్లు తీసుకుపోయినాం, 3 కోట్లు తెచ్చినాం, 3 కోట్లు తెచ్చినాం, 3 కోట్లు తెచ్చి ఎవరికి పెట్టుకున్నారు? ఎవరైతే అవిశ్వాసానికి తెరలేపారో వాళ్ళకి పెట్టుకున్నారు. అయినా కూడా మేము వ్యతిరేకించలే. సరే అది పట్టణం, మా వార్డులు అంటారు. మీ వార్డులు ఏంది? మొత్తం జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట, ఇది జగదీష్ రెడ్డి గారికి పట్టం కట్టారు, 3 సార్ల ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రిగా చేసారు. ఇది నా వార్డు అంటారు. మొత్తం సూర్యాపేట పట్టణం మొత్తం కూడా, నియోజకవర్గం మొత్తం కూడా జగదీష్ రెడ్డి గారి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా గమనించాలని. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్లో ఎవరైతే పక్కన కూర్చున్నారో వాళ్ళని అడగని చెప్తారు ఏ వార్డులో ఎన్ని పనులు పెట్టినాం అనేది. ఇగో మీకు లెక్కల ప్రకారం ఏ వార్డులో ఎన్ని పనులు పెట్టినామో మీకు పత్రికా మిత్రుల్లో కూడా ఇస్తాం. కొన్ని వార్డులలో కొన్ని నిధులు ఎక్కువ పడతాయి, ఎందుకంటే అభివృద్ధి చెందిన వార్డులలో కొన్ని నిధులు తక్కువ పడతాయి. స్లమ్ ఏరియాలో ఉన్న కాడ నిధులు, రోడ్లు లేని కాడ విలీన గ్రామాల్లో కొన్ని ఎక్కువ పడతాయి. ఇంద్రమ్మ కాలనీలో రోడ్లు కావాలి కాబట్టి ఎక్కువ పడతాయి. అంతేగాని చిరి సమానంగా ఖచ్చితంగా తూకం వేసినట్టు నిధులు కేటాయించాలంటే అక్కడ అవసరాలను బట్టి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కేటాయిస్తారు. అంతేగాని అక్కడ ఎక్కువ పెట్టారు, ఇక్కడ ఎక్కువ పెట్టారు, అయినా కూడా ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా జగదీష్ రెడ్డి గారు పట్టణం మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పేసి నిధులు మొత్తం కూడా చేసారు. నిధులు మొత్తం కూడా అన్ని చిరు సమానంగా చేసారు. అయినప్పటికీ కూడా అక్కస్సుతోటి 3 సార్లు ఓడిపోయినాం. ప్రజలు మమ్మల్ని చీత్కరిస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ప్రచారం చేసినా కూడా మమ్మల్ని చీత్కరిస్తున్నారనే ఒక కోపంతో మరి ఈరోజు అరాచకాలకు తెరలేపారు. మా మిత్రులు కౌన్సిలర్లు గారు మరి నిన్న కౌన్సిల్ హాల్లో మరి అధికారులని ఒక ప్రశ్న వేసారు. ఈ కూల్చివేతలు మొదలుపెట్టిరు, దానికి నోటీసులు ఇచ్చిర్రు, ఎన్నిసార్లు ఇచ్చిర్రు, కౌన్సిల్ అనుమతి ఉన్నదా, దాని గురించి వివరణ ఇవ్వమని అడిగారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరు ఉంటుంది? అధికారులకు ఉంటుంది. అంతేగాని కాంగ్రెస్ కౌన్సిలర్లు వేసి వాళ్ళు అంతే కూలగొడతారంటే అంటే మీరు చెప్తేనే కదా కూలగొట్టేది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తేనే కదా కూలగొట్టేది. అంటే సూర్యాపేట పట్టణంలో గతంలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు ఇక్కడ జగదీష్ రెడ్డి గారు చేయలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందో, ప్రజాపాలన మొదలైందో, ప్రజలందరూ
ప్రాణం గుప్పిట్లో బతుకొని సూర్యాపేటలో బతుకు మళ్ళీ 2014 ముందు పరిస్థితులు వస్తున్నాయి. హోటళ్ళు సిండికేట్లు, బార్లు సిండికేట్లు, నీళ్లు సిండికేట్లు, జిరాక్సులు సిండికేట్లు, పాలను కూడా సిండికేట్లు చేస్తారు. ఇక రాబోయే కాలంలో ఇంకా చాలా సిండికేట్లు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. పట్టణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 3 సార్లు కర్ర కాల్చి వాత పెట్టినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. మీ వైఖరిని సరి చేసుకోండి. మీకు అధికారం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ అభివృద్ధి పనుల్లో తోడ్పాటు అందించి ప్రజల మనసును గెలుచుకోవాలి. కానీ నాకు ఓట్లు వేయలేదు ఇక్కడ అని చెప్పేసి పట్టణ ప్రజల మీద కోపం తీసుకోవడం ఎంతవరకు న్యాయం అనేది కూడా మీరు పెద్దలు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఈ అభివృద్ధి మీద ఊకే మాట్లాడతారు. అంటే మీకు అభివృద్ధి చేసే అలవాటు లేదు, అభివృద్ధికి వచ్చిన నిధులు ఖర్చు పెట్టే అలవాటు లేదు. అభివృద్ధి చేసిన వాళ్ళ మీద మాత్రం అవినీతి మరకలు వేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో సూర్యాపేటలో ఒక్క షాపింగ్ మాల్ లేకుండే. గతంలో 2014 తర్వాత సూర్యాపేట అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. దాన్ని చూసి డీమార్ట్ అయితేంది, సుమంగల్ అయితేంది, ఇంకా చాలా షోరూమ్లు వచ్చినాయి. మరి ఈరోజు ఆ షోరూములు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడికి ఎందుకు రావట్లేవు అని ఆలోచించాలి. ఇక్కడ ఎవ్వరు కూడా ఏ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలన్నా భయపడుతున్నారు, ఏ వ్యాపారస్తులు రావాలన్నా భయపడుతున్నారు. వ్యాపారస్తులు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూడా కొడుతుందో, ఏ సమయంలో అర్ధరాత్రి వస్తుందని నిద్రపోకుండా రాత్రులు గడుపుతా ఉన్నారు. మీరు దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈ వైఖరి మార్చుకోండి. పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి. అదేవిధంగా ఇంకొక విషయం, మంచినీటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. మంచినీటి విషయం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జగదీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా ఏ టైంలో అయినా సరే కలెక్టరేట్లో సమీక్ష పెట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కూడా సమీక్షలు పెట్టి అధికారులను పిలిపించి నీటి ఎద్దటి రావద్దు, నీరు ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడి నుంచి రావాలి, సోర్స్ ఎక్కడ ఉన్నది, ఎక్కడ తక్కువ అవుతుందని చెప్పేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు జిల్లా మంత్రి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ సోయే లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. మొన్న రివ్యూ మీటింగ్ పెట్టినట్ట, సూర్యాపేట మున్సిపాలిటీ గురించి మాట్లాడకండి, ఫస్ట్ నేడుంజర్ల మున్సిపాలిటీ, కోదాడ మున్సిపాలిటీ వై చూసుకుందాం అంటారు. నువ్వు జిల్లా మంత్రివి ఒక కోదాడ కూర్చున్నారు మంత్రివా లేకపోతే రాష్ట్రానికి మంత్రివా? ఆలోచన చేసుకోవాలి. గతంలో అధికారులు సీఎంఓలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, మిషన్ భగీరథలో ఏ ప్రాబ్లం వచ్చినా నిత్యం పర్యవేక్షిస్తుండే. ఇప్పుడు ఏ పర్యవేక్షణ లేదు. జనాభా ప్రాతిపదికన నీళ్లు ఇస్తుండే, జనాభా ప్రాతిపదికన ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకి అన్ని నీళ్లు కావాలని చెప్పేసి జనాభా ప్రాతిపదికన నీళ్ళు ఇస్తుండే. కానీ ఈరోజు సూర్యాపేటకు నీళ్లు తక్కువ చేసి కోదాడకు హుజూర్నగర్కు పంపించే ఏర్పాట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఫైట్ చేయండి. సూర్యాపేటల ప్రజల గొంతు ఎండబెట్టి మీరు అక్కడ తీసుకుపోతున్నారు నీళ్ళు. మా సూర్యాపేటకు వచ్చే తాగునీళ్ళు మా వాటా ఏందో కరెక్ట్గా ఇవ్వమని చెప్పేసి మీరందరూ, మీ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేయండి. అంతేగాని అడ్డమైన మాటలు, అడ్డమైన రౌడీలా ప్రవర్తించండి. కౌన్సిల్ హాల్లో ఎందుకు ఫ్లోర్ లీడర్ అంటాడు ఒక ఆయన? ఫ్లోర్ లీడర్ అనేది ఉందా? ఇంతకుముందు గతంలో చైర్లు ఎట్లా వేసుకున్నారు అట్లా వేసుకుంటారు. సరే ముందర వేసుకున్నా కూడా మేము అభ్యంతరం చెప్పలే. దాదాపు చాలా అంశాలు ఉన్నాయి ఎజెండాల అంశాలు ఉన్నప్పుడు మేము ఏం చెప్పినామంటే, సరే ఫ్లోర్ లీడర్లు అని చెప్పేసి అది చట్టంలో లేకపోయినా ఫ్లోర్ లీడర్లు అని కూర్చున్నారు. కాబట్టి పట్టణానికి సంబంధించిన సమస్యలన్నీ మీ ఫ్లోర్ లీడర్లు అనుకునేటోళ్ళు మీరు చర్చించండి. ఎవరు వార్డులో ఉన్న విషయాలు వాళ్ళు చర్చిస్తారు అని చెప్పినాం మర్యాదగా. మొదటి నుంచి అక్కడి నుంచి గొడవే. ఎవరికి వీడియోలు తీసుకోవడం వాట్సాప్లో పెట్టడం, ఏదో అసెంబ్లీలో మాట్లాడినట్టు మొత్తం లైవ్లో వస్తుంది, అందరూ మాట్లాడుతారు, మేము అవుపడతాం, అత్యుత్సాహంతో చేస్తే మాత్రం బాగుండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిర్రు, మరి కక్ష కట్టిరు, మీరు ఈ చర్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పటికైనా సరే మళ్ళా ఏదో అధికారం ఉన్నది కదా అని, అధికారం శాశ్వతం కాదు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మదంతో మీరు ఎక్కువ తక్కువ చేస్తే ఊరుకుంటానికి మేమేం గుర్తిగలేము. మేము పిలుపునిస్తే వేలాది మంది కార్యకర్తలు వస్తారు. మాకు ఈ ఆటుపోట్లన్నీ సహజమే. మాకు అధికారం లేకపోయినా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తాం. మాకు జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పింది ఏంటంటే, ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధి మీద చర్చ ఉండాలని చెప్పేసి ఈ 10 ఏళ్ల నుంచి అదే పద్ధతిని ఫాలో అవుతున్నాం తప్పితే, శాంతి భద్రతల విషయం అయితేంది, మరి అభివృద్ధి విషయం అయితే అన్నీ అదే ఫాలో అవుతున్నాం తప్పితే మీలాగా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. మరి ఇవన్నీ మళ్ళా 4వ సారి కూడా మీకు కర్రు కాల్చి వార్త పెడతారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మొత్తం చర్చ నడుస్తూ ఉంది సూర్యాపేటలో. ఎందుకంటే ముఖ్యంగా తాగునీరు విషయంలో
విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏనాడు కూడా మంచినీటి సమస్య రాలేదు. ఈరోజు మంచినీటి సమస్య వచ్చింది అంటే మిషన్ భగీరథలో నీళ్లు సప్లై చేయడం, కృష్ణా వాటర్ని తీసుకురావడంలో మీరు విఫలమయ్యారు. అక్కడ ఆంధ్ర వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతున్నా కూడా మీరు ఏం చేయలేకపోయారు. పోలీసు వాళ్ళని పెట్టి తీసుకొని పోయారు వాళ్ళు వాటరు, అయినా కూడా మీరు ఏం చేయలేకపోయారు. మీ మీ తప్పులన్నీ బయటపడతాయని చెప్పేసి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, జగదీష్ రెడ్డి గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఈ విషయాలన్నీ మరుగున పడిపోతాయి అనుకుంటే మాత్రం మీరు పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రజలు చాలా విజ్ఞులు, అన్నీ ఆలోచిస్తారు. కాబట్టి దయచేసి మీకు ఖబర్దార్ చెప్తున్నాం. మీ ఇంకొకసారి పిచ్చిగా మాట్లాడితే, నోరుంది కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సూర్యాపేట మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం అనంతరం ఈ రోజున మా సోదరులు గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను ఉద్దేశించి మరి వారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలు కావచ్చు, వాళ్ళు వెలగక్కిన వాళ్ళ అక్కస్ అంతా కూడా ఏదైతే సమావేశంలో మాట్లాడిన అంశాలని బయటకు వచ్చిన తర్వాత తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నడూ జరగని విధంగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా సాయంకాలం 6 గంటల వరకు జరిగిన తర్వాత కూడా మరి ఆ అంశాలన్నింటిలో మేము చివరిలో ఏదైతే మరి గత ప్రభుత్వంలో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా వచ్చినటువంటి 50 కోట్లు కానీ మరి అర్బన్ టీయూఎఫ్ఐడిసి ద్వారా వచ్చినటువంటి 30 కోట్ల నిధులు కొన్ని పనులు స్టార్ట్ అయ్యి శంకుస్థాపనలు జరిగి అగ్రిమెంట్లు జరిగి మన వాటిలలో ఏదైతే వర్కులు ఆగిపోవడంతో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఏదైతే అభివృద్ధి చేస్తామని నమ్మిరో అవి మధ్యలోనే తుంగలో తొక్కినట్టు జరిగిన అంశాల గురించి మేము లేవనెత్తితే మరి ఈ మధ్య వాళ్ళేదో తీసుకొచ్చుకున్నటువంటి కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం ఆ 80 కోట్లని క్యాన్సిల్ చేసి మరి వాళ్ళేదో గొప్పగా మెహర్బానీ చేస్తున్నట్టు రాష్ట్రం మొత్తానికి 119 నియోజకవర్గాలకి నియోజకవర్గ వ్యాప్తంగా 10 కోట్లు కేటాయిస్తూ ఒక్క సూర్యాపేటకే 80 కోట్ల నిధులు వెనుకపోతే దాని గురించి మేము ఎత్తితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే 10 కోట్లు ఇచ్చిన ఎస్డిఎఫ్ ఫండ్లో మరి ఆ 10 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్లో కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి సూర్యాపేట పట్టణానికి ఏదో 3 కోట్లు ఇచ్చినామని చెప్తూ ఈ రోజున మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులను చూస్తే వాళ్ళ అవివేకం ఏందో మరి అర్థం కావట్లేదు. 1,00,000 పైగా జనాభా ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తే ఎన్ని డబ్బులు పెట్టాలి? సగానికి పైగా పెట్టాలి. 3 కోట్లు పెట్టి ఆ 3 కోట్లు కూడా ఏ వార్డులకు పెట్టిర్రు, ఎవరికి పెట్టిర్రు? మొన్న ఎవరైతే కౌన్సిలర్లు ఏ చైర్ని అయితే అవమానిస్తూ ఆ చైర్లో ఉన్న పర్సన్ని దించడం కోసం ఎవరైతే ప్రయత్నించారో ఆ ప్రయత్నం చేసిన కౌన్సిలర్లకి వాళ్ళకే పెడుతూ, అంటే ఏ చైర్ అయితే మీరు దిగాలని మాట్లాడుతుంటారో మరి ఆమె ముందుకే అదే 3 కోట్లు పంపించి ఆమెనే సంతకం పెట్టమని అడిగితే ఆమె ఉదారంగా దాన్ని కూడా చూసి చూడనట్టు సూర్యాపేట ప్రజలందరికీ అభివృద్ధి జరగాలనుకుంటున్నందుకు ఆమె చేసిన తప్ప దానికి మీరు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తారా? అంటే తనని కాదన్న వాళ్ళకు కూడా సూర్యాపేట ప్రజల కోసం వాళ్ళ సమస్యలు తీరడం కోసం దాన్ని ఒప్పుకున్న తనది తప్పవుతుందా? ఈ చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేక మరి చైర్మన్ మీద వాళ్ళ ద్వంద్వ వైఖరిని లోపల ఒక మాట బయట ఒక మాట. అరే కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు అన్ని అంశాల మీద విస్తృతంగా చర్చించడం జరిగింది. ప్రతి అంశాన్ని చర్చించినాక కూడా ఆ 3 కోట్లు మా వార్డులకు పెట్టకపోయినా మేము అందరం కూడా ఓకే ఏదున్నా సరే మన ప్రజలకే కదా అనుకుంటూ మరి జనరల్ ఫండ్లో మాకు కూడా 5 లక్షలు పెట్టుకుంటే మరి అదంతా కాదన్నట్టు మాకు కూడా పెట్టాలి అని పోటీకి వస్తే మరి అక్కడ జరిగిన వివాదాన్ని బయటకు వచ్చి ఎలా చెప్పుకోవాలో తెలియక ఏదో 4.5 ఏళ్ళు వాళ్ళు లేనట్టు ఈ 4 ఏళ్ళు కౌన్సిల్లో ఉన్నది వాళ్ళే, ఇటుపక్క నుంచి అటుపక్కకి సీటు మారంగానే మెడలో ఉన్న కండువా రంగులు మారంగానే మరి మాటలు వేషాలు భాష అన్నీ మారిపోవడం ఇదైతే విడ్డూరంగా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీ అందరి వైఖరి. మరి మా తోటి కౌన్సిలర్లే సహోదరులే మేము అందరం వాళ్ళతో కలిసిమెలిసే ఉన్నాం. కానీ ఈ రోజున వాళ్ళు ఏదైతే ప్రవర్తిస్తున్న ప్రవర్తన కావచ్చు, అత్యుత్సాహం కావచ్చు, అంశాల మీద మాట్లాడమని చెప్తుంటే లేనిది అవినీతి జరిగింది. మరి 4.5 ఏళ్ళు నిద్రపోయారా? మీరు ఉన్నప్పుడు జరగలేదా?
ఎజెండాని మేమే ఇంట్లో కూర్చొని రాసుకున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఇంతకుముందు మాత్రం వీళ్ళని పిలిచి రాసిరా? అంటే ఇంతకుముందు జరగంది ఏమన్నా కొత్తగా ఇప్పుడు తంతు జరిగిందా? ఎప్పుడు జరిగినట్టుగానే కార్యక్రమాలు జరిగినాయి. కానీ కొత్తగా మార్పు మాత్రం ఏం జరిగిందంటే ఏదో ప్రభుత్వం రాగానే ఇక్కడ స్థానికంగా కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ అండ్ మున్సిపాలిటీలో మా చైర్పర్సన్ ఉన్నప్పటికీ కూడా మీరు లేని అహంకారాన్ని ప్రదర్శిస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఏదో కొత్తగా మాకేదో కొమ్ములు మనిషిని అనుకొని మీరు ఆర్భాటాన్ని ప్రదర్శించడం కోసం నిన్న కౌన్సిల్లో కూడా ప్రారంభం నుంచే ఎన్నడూ లేని విధంగా సీట్ల వ్యవహారాన్ని మార్చారు. ఎవరిని అడిగి మార్చారు? ముందుకు చైర్లు వేసుకొని కూర్చున్నారు. ఎవరిని అడుకొని కూర్చున్నారు? ఫ్లోర్ లీడర్లు అంటూ మీకు మీరే కూర్చునే పద్ధతి ఎవరు తీసుకొచ్చారు? కొత్త చట్టంలో ఉందా ఫ్లోర్ లీడర్లని? మేము కౌన్సిలింగ్ హాల్కి వచ్చేసరికి మా స్థానాలు మారిపోయినాయి. అంటే మీరు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికే మేమేదో మాదే ఇదంతా మా రాజ్యమే ఇదంతా అని మీ అహంకారాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించింది. మీడియాకి ఎలానే లేదు కౌన్సిల్ హాల్లో. అలాంటప్పుడు మీడియా కెమెరా పట్టుకొని ఎవరైనా వస్తే మీరు నిన్న ప్రదర్శించిన అత్యుత్సాహం ఈ సూర్యాపేట ప్రజలు చూడలేదనుకుంటున్నా? ఒకవేళ మీడియా వాళ్ళు కిటికీ నుంచి తీస్తే అద్దాల నుంచి తీసిన వీడియోకి లేదు బహిరంగంగా అదేదో ప్రెస్ మీట్ నడుపుతున్నట్టు లోపల నిలబడి మీరు అరుపులు చెప్తుంటే ఆ వీడియోలు చూస్తే అర్థం కావట్లేదా? ఆ రకంగా ప్రవర్తిస్తారా కౌన్సిల్లో లేని వ్యక్తులు కూడా కౌన్సిల్లోకి వచ్చి ఫోటోలు దిగింది. ఇది ఎక్కడ? మీరు అసలు కౌన్సిల్లో చైర్కి ఇవ్వాల్సిన మర్యాదనే ఉన్నా పాటిస్తున్నారా? అసలు వారి మీద మాట్లాడే భాష కావచ్చు, అక్కడ మీరు ఏదో ఇంట్లో డిస్కషన్ జరిగినట్టు మైకులు పట్టుకొని అటు ఇటు తిరగడాలు, ఇంకా లైవ్ లేదు కాబట్టి మీకు అన్నీ తెలవలేకుండా పోయింది. కానీ మీరు చేసిన ప్రతి అంశం అయినప్పటికీ అంతే ఓపిక్గా చైర్పర్సన్ గారు మీరు ఎందుకు ఆమె మీద అంత కంటసింపు? మీరు ఎంత చేయాలనుకున్నా దేవుడు ఆశీర్వదించండి. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. మాలాంటి వాళ్ళందరి సహకారాలతోటి ఆమె అదే చైర్లో నిలబడగలిగింది. 4 ఏళ్ల నుంచి కూడా ప్రతి ఒక్కటి అందరినీ కలుపుకుంటూ అన్ని రకాలుగా చేశారు. ఇంతకుముందు మాట్లాడుతూ మన గౌరవ కౌన్సిలర్ గారు వార్డులలో చైర్మన్ గారి వార్డులో కానీ వైస్ చైర్మన్ గారి వార్డులలో కానీ పెట్టిన వర్క్ల గురించి ఛాలెంజ్కి సిద్ధం అంటున్నారు. అసలు మీరు ఎప్పుడైనా అసలు ఎవరికి ఎన్ని వర్కులు పెట్టారు, ఎంత పెట్టారు అనేది ఏమన్నా ఎప్పుడైనా చూసిన పోకడ ఉందా? అసలు మీకేమన్నా అర్థమవుతుందా? ఇన్నాళ్ళు మీ వాటికే మీరు పరిమితమైపోయి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అనుకొని మొత్తం ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తా అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకంటే ఎక్కువ మాకు బాధ ఆవేదన ఉంది. మరి ఇంకా 6 నెలల కంటే ఎక్కువ కౌన్సిల్ లేదు. 80 కోట్లు తెచ్చిన నిధులు వెనుకకి వెళ్ళిపోయినాయి. అవే 80 కోట్లు ఉంటాయి. ఈ రోజున నగరంలో ఈ సూర్యాపేట పట్టణంలో ఎక్కడ కూడా చిన్న ఇంచు కూడా లేకుండా అన్ని రోడ్లు కూడా పూర్తయ్యాయి. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా పూర్తయ్యాయి. ఈ 6 నెలల తర్వాత మేము ప్రజల ముందుకు వెళ్ళాలంటే మేము గతంలో ఇప్పుడు ఏదైతే SGFలో కానీ TFDSలో పెట్టుకున్న పనులు ఒక్కటి కూడా కావట్లేవని ఎంతో బాధతో ఉంది. ప్రజలకు వెళ్ళి ఏం చెప్పాలో మాకు అర్థం కాని స్థితిలో మేముంటే 10 కోట్లలో 3 కోట్లు వచ్చి 3 కోట్లలో వాటికి 10 లక్షలు పెట్టుకొని దాన్ని కూడా మీరే పెట్టుకొని మా మీద పడి ఏడవడం అనేది చూసిరా? ఇది ఎంత మాత్రం సబబు కాదు. అండ్ చైర్మన్ గారి మీద ఇంకొక మాట కూడా మీకు అందరికి కూడా చెప్పదలుచుకున్నాం. 50 ఏళ్ళ తర్వాత సూర్యాపేట మున్సిపాలిటీలో ఒక దళిత వ్యక్తి ఆ చైర్పర్సన్లో ఉంది. మీరందరూ కూడా ఒక నిమ్న వర్గాలకి అండ్ వెనుకబడిన వర్గాలకి వచ్చినప్పుడు ఆ చైర్ని మళ్ళీ భావితరాల్లో ఇంకొక నాయకులు వచ్చే విధంగా విధంగా ఉండగా చూడాలి. కానీ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఆ చైర్ని కించపరచడం వల్ల మనల్ని మనం కించపరచుకున్నట్టే. ఆ చైర్కి వాల్యూ ఉంటేనే కౌన్సిలర్కి కూడా వాల్యూ ఉంటుందని మీరందరూ గుర్తెరగాలని మీరందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాము. ఈ ఉన్నన్నాళ్ళు కూడా అందరూ చైర్ను ఎప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నాం. మీరు ఇంకోసారి అలాంటి హద్దులు మీరే మాటలు కానీ మీరు చేష్టలు కానీ చేస్తే కనుక బాగుండదని ఈ సందర్భంగా మీ అందరికీ గౌరవంగా వినమ్రపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సమావేశంలో మేము అడిగిన అంశాలు ఏంటి అంటే సూర్యాపేటకు నీళ్లు రావట్లేవు, ఏ విధంగా ఓదాడుకు పోతున్నాయని చెప్పేసి అంశం అడిగినాం. దానికి సమాధానం లేదు అధికారులను. ఆ తర్వాత మేము సూర్యాపేటలో ఎంక్రోచ్మెంట్ అయినారని డిస్పెండల్కి ఎన్ని నోటీసులు ఇచ్చిన అనే అంశం మీద అడిగినాం. దానికి సమాధానం లేదు. అయితే నేను చెప్పేది ఒక్కటే, మేము గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని డిస్పెండల్ ఆర్డర్స్ ఇచ్చినాం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6-7 నెలలలో ఎన్ని డిస్పెండల్ సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి ఎన్ని డిస్పెండల్ ఆర్డర్స్ వచ్చినాయో ఒక్కసారి పత్రికా మిత్రులు, సూర్యాపేట జనాలు, పబ్లిక్ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకోటి వాళ్ళకి అక్కసు, సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటే
వారి దాడికి తట్టుకోలేక వారిని విమర్శించాలంటే ఏముంటుంది, ఏ విధంగా విమర్శించాలని సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ వీళ్ళిద్దరూ ఏకమై ఇక్కడ ఏదో పిల్లర్ గొంతులు వేస్తున్నారు. సూర్యాపేట జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఈ పత్రికాముఖంగా సూర్యాపేట జనాలకైతేంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకైతేంది నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట మెడికల్ కాలేజ్కి 6 ఎకరాల స్థలాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దాన్ని మెడికల్ కాలేజ్ని అభివృద్ధి చేయండి. నిన్న కూడా అడిగింది అదే. అలాగే సూర్యాపేట నుంచి మురికి నీరు పోతుంటుంది. ఆ మురికి నీరుకి మురికి శుద్ధీకరణ కేంద్రం, దాన్ని ఇంగ్లీష్లో చెప్పిన మీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఆ ప్లాంట్ని ఏ విధంగా బాగు చేయాలి, ఆ పుల్లారెడ్డి చెరువు ఏ విధంగా బాగుపడాలి, సూర్యాపేట నీళ్లు మళ్ళీ ఫ్రెష్గా ఎట్లా కావాలి అనే దాని గురించి ఆలోచించింది. ఇవన్నీ ఆలోచించకుండా ఇక్కడ దళిత మహిళా చైర్మన్ ఉందని ఆ దళిత మహిళా చైర్మన్ చైర్కి విలువ ఇవ్వకుండా నిన్న లొల్లి పెట్టింది మీరే. సూర్యాపేట మున్సిపాలిటీ ప్రెస్ ఎలవ్ లేదు. నిన్న మొత్తం వీడియోలు వచ్చినాయి మీ లొల్లి. ఆ వీడియోలను కూడా మీరు గమనించండి, ప్రతి ఒక్కరు గమనించండి. సూర్యాపేట పబ్లిక్కి నేను చేతులు ఎత్తి మరీ చెప్తున్నా, దాంట్లో బీజేపీ వారైతేంది, కాంగ్రెస్ పార్టీ వారైతేంది కలిసి వాళ్ళు మొత్తుకుంటారు, ధర్నా చేస్తారు, అసలు ప్రెస్ వాయిస్ ఇచ్చారు. ఇంకోటి, కౌన్సిల్లో లేని సభ్యులు కూడా వచ్చి దాంట్లో నిలబడ్డారు. అవి మీకు ప్రూఫ్స్ మీ పత్రికా మిత్రుల కాడ కూడా మీ కాడ కూడా ఉంటే ఒకసారి గమనించండి. ఇవన్నీ వదిలిపెట్టి ఇక్కడ వీళ్ళు మేము ఏం చేయలేము అని చెప్పేసి మీకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జగదీష్ రెడ్డి గారిని ఏదో అవాక్కు పాలు చేయాలి, అబాసు పాలు చేయాలని చెప్పేసి ఇందాక అన్నట్టు పిల్లర్ గొంతులు వేస్తున్నారు తప్ప మీరు జరిగేది ఏది లేదు, చేసేది ఏది లేదు. సూర్యాపేట అభివృద్ధి అనేది సూర్యాపేట పట్టణ ప్రజలు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మాకంటే మంచిగా ఇంకేదైనా చేస్తారేమో ఒకసారి ఆలోచించండి. అవంతిపురం నుంచి నీళ్ళు వస్తున్నాయని మీరే అన్నారు. అడిదోలపల్లి నుంచి అవంతిపురం నుంచి సూర్యాపేటకు వస్తున్నాయని. ఎక్కడ పైప్ లైన్ ఖరాబ్ అయినా, కరెంటు పోయినా రాదు అని. మీ సీఎం గారేమో కరెంటు పోట్లేదు, కరెంటు పోనే పోదు అని చెప్పేసి చెప్తారు. కరెంటు పోతుందని మీరంటారు. ఏది నిజం? ఇక్కడికి వచ్చిన నీళ్ళు సూర్యాపేట పాపులేషన్ ఎంత, కోదాడ పాపులేషన్ ఎంత, అక్కడికి ఎన్ని నీళ్ళు పోతున్నాయి, సూర్యాపేటకి నీళ్ళు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అడిగినాం. ఈరోజు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మా తోటి కౌన్సిలర్లే, వారిని అనొద్దు, వారి విజ్ఞతకే వదిలిస్తున్నాం. నిన్న మేమేమన్నా మాట్లాడినామా? మేమేం మాట్లాడినాం? అభివృద్ధి మీద మాట్లాడినాం, ఏం చేద్దామని మాట్లాడినాం. పోయిన పైసలు అర్బన్ డెవలప్మెంట్ నుంచి, స్పెషల్ డెవలప్మెంట్ నుంచి పోయిన పైసలు ఏ విధంగా తీసుకొద్దామని చెప్పేసి అన్న మీరే చెప్పండి. మీరు చెప్తే దాన్ని ఏ విధంగా మేము సహకరిస్తే వెనకకి రిటర్న్ వస్తాయి పైసలు అని చెప్పేసి అడిగినాం. దాన్ని మీరు పట్టించుకున్నారా? 3,30,00,000 రూపాయలు మీరు 31 మంది కౌన్సిలర్స్ పెట్టుకున్నారు. మనిషికి 10 లక్షల రూపాయలు పట్టుకున్నారు. ఎజెండా కాపీ తీసి చూసినా కూడా అదే విధంగా ఉండాలి. దాంట్లో ఎవరైతే అవిశ్వాసానికి సంతకాలు పెట్టిర్రో, అవిశ్వాసంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిర్రో వాళ్ళకి మాత్రమే 10 లక్షలు పెట్టిర్రు. గతంలో మేము అట్లా ఏం పెట్టలే. అందరికీ సూర్యాపేట డెవలప్ కావాలని చెప్పేసి ఆల్ పార్టీస్ని కలుపుకొని అన్ని ఏరియాలని మేము సమానంగా చూస్తూ మా మంత్రి గారు, సూర్యాపేట ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు సూర్యాపేటను అభివృద్ధి చేయడం జరిగింది. మీరు ఏది పెట్టిరు? మీ అక్కసి ఇక్కడనే తెలుస్తున్నది. సరే, మేమే ఎవరైతే ఉన్నామో వారు కూడా మాకు కూడా కొంత ఫండ్ అవసరం ఉన్నదని చెప్పేసి మేము స్పెషల్ ఫండ్ నుంచి మా చైర్మన్ గారు 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది తప్ప? మీరు 10 లక్షలు పెట్టుకొని మీ ఏరియాని డెవలప్ చేసుకుంటే తప్పేం లేదు, కానీ మేము 5 లక్షలు పెట్టుకొని మా ఏరియాలను డెవలప్ చేసుకుంటే సూర్యాపేట పట్టణ ప్రజలు గమనించాలి. ఇది గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారని ఆయన మీద అక్కసుతం చేస్తున్నారు తప్ప మీరు ఏది లేదు. మీకు చాతనైతే దమ్ముంటే ఇప్పుడు నేను అడిగిన దాంట్లో, నేను మాట్లాడిన దాంట్లో మీరు ఏ ఒక్కటి చేసినా మేము కూడా అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా పుష్పగుచ్చం ఇచ్చి మిమ్మల్ని అభినందిస్తాం. కాబట్టి మీరు సూర్యాపేట ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సూర్యాపేట ముందు తరాలకు ఏ విధంగా ఉండాలి, ముందు తరాల వాళ్ళు ఏ విధంగా జీవిస్తే వారికి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి
అనేది ఆలోచించి దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పనులు చేయండి. మీరు చివరికి చైర్మన్ గారు చెప్తే కలెక్టర్ గారు వింటున్నారు అని అంటే మీ అవివేకం అది. గ్రూప్ 1 ఆఫీసరు వాళ్ళు గ్రూప్స్ రాసి వస్తారు, ఆ గ్రూప్ 1 ఆఫీసర్ కూడా తప్పులు చేస్తారా? మీరే ఒకసారి ఆలోచించండి.